कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिधि नामिने नमः। ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिधि नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादि पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. ఇది పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు 2021 సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన ఇచ్చినటువంటి ప్రవచనానికి అనువాదం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మరి మీ అందరి యొక్క ఆనందకరమైనటువంటి ముఖాలు చూడడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుపాదుల వారు ఏమనేవారంటే హరే కృష్ణ జపించండి, ఆనందంగా ఉండండి అనేవారు. అదే బ్రహ్మచారి జీవనం యొక్క సారం అన్నమాట. ఏమిటది? హరే కృష్ణ జపించడం, ఆనందంగా ఉండడం. ఎలాంటి పెద్ద పెద్ద సమస్యలే ఉండవు బ్రహ్మచారులకి. ఈ కృష్ణ చైతన్యంలో బ్రహ్మచర్యం అనే పుస్తకం ఏదైతుందో దాన్ని కొంచెం సవరించి మరొక ప్రచురణ వెలువరించడం జరిగింది. Small things, few little, it's mostly just a few editing changes, but there are just a few extra points today. కాబట్టి సవరించడం అంటే పాత పుస్తకమే, కానీ కొన్ని అదనపు అంశాలు అందులో పొందుపరచడం జరిగింది. So one point I put in, new point, is that a brahmachari should not have many problems. మరి అందులో నేను చేర్చిన ఒక నూతన అంశం ఏమిటంటే బ్రహ్మచారికి ఎక్కువ సమస్యలు ఉండకూడదు. బ్రహ్మచారి జీవనం అంటే ఏమిటంటే హరే కృష్ణ జపించడం, ఆనందంగా ఉండడం, అంతే. ఒకవేళ మనకి ఎక్కువ సమస్యలు ఉన్నాయంటే మనం తప్పుడు ఆశ్రమంలో ఉన్నట్టు అనమాట. మరి ఎక్కువ సమస్యలు ఉంటే బ్రహ్మచారి ఏం చేయాలంటే సమస్యాత్మకమైన మరొక ఆశ్రమానికి వెళ్ళాలి. అంటే ఏమిటి? గృహస్థాశ్రమం. ఎందుకంటే గృహస్థ జీవనం అంటేనే చాలా సమస్యలు ఉండి తీరాల్సిందే. బ్రహ్మచారి జీవితం అంటే సరళంగా ఉండడం కోసం. సమస్యలు అంటే శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా ఎక్కువ సమస్యలు ఉండకూడదు బ్రహ్మచారి. కాబట్టి అందుకే మరి ఆనందంగా ఉన్న వారి ముఖాలు చూస్తే మిగతా వాళ్ళు కూడా వాళ్ళని చూసి వాళ్ళు కూడా ఆనందానికి గురవుతారు. కానీ ఒక వ్యక్తి కృష్ణ చైతన్యంలో లేకుండా ఆనందంగా ఉండే అవకాశమే లేదు. అదే మన తత్వం యొక్క మౌలిక సూత్రం అన్నమాట. మరి మన తత్వము అని మనం అన్నప్పుడు ఇదేదో ఎవరో మానసిక కల్పన చేసి కలగన్నటువంటి ఏదో ఒక తత్వం కాదు ఇది. కృష్ణ చైతన్యంలో తత్వము అని మనం అన్నామంటే అది వాస్తవం అని అర్థం అనమాట. అందుకని అది మానసిక కల్పన కాదు. కాబట్టి కృష్ణ చైతన్యం అనేది ఒక వాస్తవం. కాబట్టి కృష్ణ చైతన్యాన్ని ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆనందంగా ఉండి తీరాల్సిందే. మరి ముఖ్యంగా ఈ బ్రహ్మచారి ఆశ్రమం అనేది ఏదైతే ఉందో అది ఇంకా ఎక్కువగా ఆనందంగా ఉండడం కోసం ఉన్నటువంటి ఆశ్రమం అనమాట. ఒక విధంగా చెప్పాలంటే బ్రహ్మచారుల కంటే సన్యాసులకి ఇంకా ఎక్కువ
తలకాయ పోట్లు ఉంటాయి అన్నమాట. సన్యాసి ఇంకా ఎక్కువ తలకాయ పోట్లు ఉంటాయి. కానీ బ్రహ్మచారి అంటే చాలా సరళంగా జీవించవచ్చు. Sannyasi has more problems than brahmachari. బ్రహ్మచారి కంటే సన్యాసికి ఎక్కువ సమస్యలు ఉంటాయి. Living a very simple life. ఎందుకంటే బ్రహ్మచారి జీవితం అంటే ఇంకా చాలా సరళంగా జీవించవచ్చు మనం. But still, isn't it? If you're just very simple and doing some simple service, no problems. That is it. అంతేనా కదా అని అడుగుతున్నారు ఇక్కడ ముందు కూర్చున్న బ్రహ్మచారిని. ఏముంది బ్రహ్మచారి జీవితం అంటే ఏదో కొద్దిగా సేవ చేసుకోవడం, జపం చేసుకోవడం, ఆనందంగా ఉండడం అంతేనంటారా కదా? ఇంకేమన్నా పెద్ద పెద్ద సమస్యలు ఏమైనా ఉంటాయా? I'm not sure if I put it in this book, in the revised edition, but actually I'm always considering that brahmacharya ashram is the best for spiritual advancement. మరి నేను ఈ పుస్తకంలో ఈ అంశాన్ని పొందుపరిచానో లేదో తెలియదు, కానీ నేను అది కూడా పెట్టాలి వాస్తవంగా. ఏమిటంటే బ్రహ్మచారి ఆశ్రమం అనేది ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి అత్యంత శ్రేష్టమైనటువంటి ఆశ్రమం అన్నమాట. Grihastha life means so many problems and so many diversions. మరి గృహస్థ జీవనం అంటే ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో మనని పక్కకు లాగేసేటువంటివి చాలా ఉంటాయి. Especially in the modern age, to maintain a family, you have to work harder than others. ఇంకా చెప్పాలంటే ఆధునిక యుగంలో ఒక కుటుంబాన్ని పోషించాలి అంటే ఒక గాడిద కంటే ఎక్కువ కష్టపడాలంటున్నారు. As an easy life for the average grihastha. And maybe praying in my next life I can be born as an ass so I can have a little rest. To maintain a family, you have to work harder than an ass. The ass has an easy life for the average. ఎందుకంటే ఒక విధంగా చూస్తే గాడిదకి చాలా సరళమైన జీవితం గడుపుతుంది. అయితే ఇలా విని కొంతమంది ప్రార్థన చేస్తుండొచ్చు, అయితే నేను తర్వాత జన్మలో గాడిదగా పుట్టడం మంచిదేమో అని చెప్పి. ఎందుకంటే గాడిదకి కొంత విశ్రాంతి దొరుకుతుంది, కానీ ఆధునిక ప్రపంచంలో గృహస్థ జీవనంలో గాడిదకైనా విశ్రాంతి దొరుకుతుందేమో కానీ గృహస్థునికి మాత్రం విశ్రాంతి దొరకదు. మరి సన్యాస జీవనం కూడా మనం చూస్తే చాలా చెడ్డదన్నమాట ఒక విధంగా. కృష్ణ చైతన్యానికి సన్యాస జీవనం కూడా చాలా చెడ్డది ఒక విధంగా చెప్పాలంటే. చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, ఎందుకని సన్యాస జీవనం కూడా చెడ్డదని అంటున్నామంటే చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, తృణాదపి సునేచేన అన్నారు. కానీ సన్యాస జీవనం అంటే జనం ఎక్కువగా వచ్చి మనకి నమస్కారం చేస్తుంటారు అన్నమాట, ప్రణామాలు చేస్తుంటారు. మరి మనకి అంతమంది వచ్చి ప్రణామాలు చేస్తుంటే మనకి సమయం కూడా ఉండదు. మనం ఏమంటాం, ఓకే హరే కృష్ణ అని చెప్తుంటాం. ప్రతిసారి జనం వచ్చి మనకి గౌరవాన్ని ఇస్తుంటారు, మనకి సేవలు చేస్తుంటారు సన్యాసులకు. మరి వైష్ణవుడు ఏ విధంగా అయితే ఉండాలో దానికి పూర్తి వ్యతిరేకంగా ఉండాల్సి వస్తుంది అనమాట సన్యాసిగా ఉంటే. నేను చైతన్య మహాప్రభు ఏమన్నారు, తృణాదపి సునీచేన అంటే గడ్డి పోచుకుంటే వినయంగా ఉండాలన్నారు. కానీ అది సాధ్యం కాదు సన్యాసిగా ఉంటే. అయితే సన్యాసికి ఏవైతే మరి అందరూ కూడా ప్రణామాలు చేస్తున్నారో వాటిని సన్యాసి ఏం చేయాలంటే తన గురువుకి అర్పించాలన్నమాట. లేకపోతే ఏమవుతుంది, అలా తన గురువుకి ఇవ్వకపోతే ఆ ప్రణామాలు తనకి చేసినవి ఏవైతున్నాయి వాటిని జీర్ణం చేసుకోలేకపోతాడు సన్యాసి. ఎందుకంటే ఆ విధంగా కనుక అవతల వాళ్ళు చేసిన ప్రణామాలని తన గురువుకి ఇవ్వకపోతే అవన్నీ ఏం చేస్తాయంటే పోగుబడిపోతాయి తలలో. అలా అలా పోగుబడిపోయి కొన్నాళ్ళకి తల పగిలిపోతుంది అనమాట. మరి బ్రహ్మచారి ఆశ్రమంలో మనం చూస్తే బ్రహ్మచారులకు ఎవరో ప్రత్యేకంగా గౌరవం ఇచ్చేదే ఉండదు. బ్రహ్మచారి అంటే ఊరికే అలా బ్రహ్మచారిగా ఉంటాడు అంతే. But in brahmachari life, no one offers special respect to brahmachari. He's just a brahmachari. That means no woman would have him, and he's not good enough for sannyas. That's how people think. Well, that's what people think. So they think he's useless for us.
కాబట్టి ఎవరు కూడా బ్రహ్మచారికి గౌరవాన్ని ఎవరు అతని దగ్గర ఏమి ఉండదు. కాబట్టి అందరూ ఏమనుకుంటారంటే వీడు ఎందుకు పనికిరాని వాళ్ళే అనుకుంటారు జనం. అందుకని బ్రహ్మచారిని ఎవరు పట్టించుకోరు అన్నమాట. Just doesn't have any special facility. ఎందుకంటే బ్రహ్మచారికి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు అంటూ ఏమి ఉండవు. So he must be just some useless fellow. కాబట్టి ఏదో ఒక నిరుపయోగమైనటువంటి వ్యక్తిలా పడి ఉంటాడు అంతే బ్రహ్మచారి. So it must be not very important. That's what people think. So it's very good. కాబట్టి అంటే జనం ఏమనుకుంటారంటే ఈ వ్యక్తి దగ్గరికి ఎవరో పెద్దగా వచ్చి ప్రణామాలు చేయడంలా, ఇతనికి ఎవరో వచ్చి సేవలు చేయడం లేదు అంటే ఇతను పెద్ద విలువ లేనివాడేమోలే అని ఎవరో వచ్చి మనల్ని కరత చెందించరు అనమాట. ఎవరో రాదు. కాబట్టి సరళంగా జీవించవచ్చు అని అంటున్నారు బ్రహ్మచారి జీవితం. Spiritual life. It's very good for practicing humility. కాబట్టి ఆ విధంగా ఉండడం వల్ల మనకి కృష్ణ చైతన్యాన్ని సాధన చేయడానికి చాలా మంచిది, అలాగే వినయంగా ఉండడానికి కూడా చాలా మంచిది అనమాట బ్రహ్మచారి జీవనం. And the brahmachari, all he has to do is serve Guru and Krishna. మరి బ్రహ్మచారి చేయవలసిందల్లా ఏమిటంటే గురువుకి కృష్ణుడికి సేవ చేయడం అంతే. Hare Krishna and dance and go back. హరే కృష్ణ జపించడం, చక్కగా నృత్యం చేయడం, భగవద్ధామానికి తిరిగి వెళ్ళడం అంతే. Generally, people think that brahmachari life means the whole essence is just not getting married. So of course, చాలా మంది ఏమనుకుంటారంటే బ్రహ్మచారి జీవితం అంటే బ్రహ్మచారి జీవితం యొక్క సారం ఏమిటంటే కేవలం వివాహం చేసుకుని ఉండడమే బ్రహ్మచర్యం అని అనుకుంటారు చాలా మంది. it's true in one sense. అయితే ఒక విధంగా చూస్తే అది నిజమే. Actually, there's much more to brahmachari life than simply clicking your teeth. కానీ బ్రహ్మచారి జీవనం అంటే కేవలం వివాహం చేసుకోకుండా ఉండడం మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంది బ్రహ్మచారి జీవనం అంటే. Actually, if you're gritting your teeth, then you're not going to be remain a brahmachari anyway. అంటే బ్రహ్మచారి అంటే తనను నియంత్రించుకోవడానికి ఎప్పుడు కూడా పళ్ళు కొరుకుతూ ఉండడం అని కాదు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఒకవేళ ఎవరైనా బ్రహ్మచారి ఎప్పుడు కూడా పళ్ళు కొరుకుతూ ఉండడం అంటే ఏంటి అర్థం? కాదు, అంటే బలవంతంగా తనను నియంత్రించుకోవడం. అంటే ఇప్పుడు ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది కానీ అంటా ఉంటాడు అనమాట. అంటే నియంత్రించుకోవడం తనను తాను. ఒకవేళ ఎవరైనా ఎక్కువసేపు అలా జరుగుతుంది అంటే వాడు బ్రహ్మచారిగా ఉండలేడని చెప్పి అంటున్నారు. One actually has to be happy in brahmachari life. Then వాస్తవానికి బ్రహ్మచారి జీవనం అంటే చాలా ఆనందంగా ఉండాలి. you won't even think about other things. బ్రహ్మచారి వేరే విషయాల గురించి అసలు ఆలోచన కూడా చేయడు. So to maintain that requires actual brahmachari. మరి దాన్ని కొనసాగించాలంటే మనం వాస్తవమైనటువంటి బ్రహ్మచర్యం అనేది కలిగి ఉండాలి. Charati iti brahmachari. బ్రహ్మే చరతి ఇది బ్రహ్మచర్య అని చెప్పి అన్నారు. Brahmachari means to move in the spiritual dimension. కాబట్టి బ్రహ్మచారి అంటే ఏమిటి అంటే ఆధ్యాత్మిక తలంలో చరిస్తూ ఉండేవాడు అని అర్థం. That means one has to be absorbed in Krishna consciousness. అంటే కృష్ణ చైతన్య జీవనంలో పూర్తిగా మునిగి ఉండాలి, అది బ్రహ్మచారి అంటే. And then naturally one will take pleasure in that. Brahmachari life is also especially meant for study. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు కూడా కృష్ణ చైతన్యంలో చరిస్తూ ఆనందాన్ని పొందేవాడు అని. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బ్రహ్మచారి అంటే అధ్యయనం చేయాలి, ఎక్కువగా చదవాలి ఎక్కువగా. Don't take the opportunity and study Prabhupada's books. That will give you the inspiration and the intelligence to remain on the path that you are. కాబట్టి మనం శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గ్రంథాలను కనుక మనం చదువుతూ ఉన్నట్లయితే మనకు అది ఆధ్యాత్మిక తలంలో నెలకొని ఉండడానికి మనకి ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది. అది మనకి ప్రోత్సాహాన్ని, ప్రేరణని ఇస్తుంది అనమాట. When we read these books and we see the horrible condition of human society in the present time. ఎందుకంటే మనం ఈ శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలు చదివితే ప్రస్తుత మానవ సమాజంలో మానవ జాతి యొక్క పరిస్థితి ఎలా ఉందనేది మనకు అర్థమవుతుంది. Naturally, we want to distribute these books. అప్పుడు ఎప్పుడైతే మనం శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలు చదువుతామో సహజంగా ఈ పుస్తకాలని మనం వితరణ చేయాలని అనుకుంటాం అందరికీ. Many months ago on this platform, then our lives can very easily and very happily be successful in all this. కాబట్టి ఎల్లప్పుడూ కనుక మనం ఆ తలంలో కనుక మన జీవితాన్ని కొనసాగించగలిగితే శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలను అధ్యయనం చేయడం, హరే కృష్ణ జపించడం, ఆ విధంగా దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందడం, అలాగే దీనిని ఇతరులకి పంచడం అనే తలంలో ఉంటే మనం చాలా విజయవంతంగా, చాలా ఆనందంగా మన జీవితాన్ని కొనసాగించగలుగుతాం బ్రహ్మచారిగా. Don't recommend. If you're a brahmachari and you're happy in that, then don't think about family life. Our lives can very easily and very happily be successful in all this. కాబట్టి అన్ని విధాలుగా ఆ విధంగా మన జీవితం విజయవంతం అవుతుంది, చాలా ఆనందంగా మనం కొనసాగలుగుతాం.
want to distribute this book. So if we remain on top of this platform, then our lives can very easily and very happily be successful and honest. I really don't recommend. If you're a brahmachari and you're happy in that, then don't think about family life. మరి నేనైతే ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి బ్రహ్మచారిగా ఉండి మరి బ్రహ్మచారిగా ఉండడం వల్ల ఆనందంగా ఉన్నాను అంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను గృహస్థుడు అవ్వమని చెప్పి ఉపదేశించను అని చెప్పి అంటున్నారు. One reason is apart from your own personal sadhana, your own personal spiritual advancement, is that there is so much work to be done in spreading Krishna consciousness. We need hundreds and thousands of personal sadhana, your own personal spiritual advancement, is that there is so much work to be done in spreading Krishna consciousness. మరి మన యొక్క వ్యక్తిగత సాధన విషయానికి వస్తే మరి మనకు కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉందన్నమాట ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి అది మన యొక్క సాధనలో భాగం. కాబట్టి మనకి ఎంతో అవకాశం ఉంది కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడానికి. మరి చైతన్య మహాప్రభు యొక్క సైన్యంలో మనకి ఎన్నో వందల వేలాది మంది అంకిత భావం కలిగినటువంటి సైనికులు అవసరం. అహాని అహాని భూతాని గచ్చంతి యమాలయం. మరి ఎన్నో జీవులు యమరాజును చూడడానికి వెళుతున్నారు ప్రతిరోజు. మరి వాళ్ళందరినీ కూడా వ్యతిరేక దిశలో తిప్పి మరొక మార్గంలో పంపించేటువంటి పని మనకి ఎంతో ఉంది. అంటే ఏ వైపు మరలించాలి? వాళ్ళందరినీ కృష్ణుడి వైపు మరలించాలి. బ్రహ్మచారి జీవనం యొక్క విలువ తెలుసుకోవడానికి ఎవరికి బ్రహ్మచర్య జీవనం యొక్క విలువ బాగా తెలుస్తుందంటే గృహస్థులకే తెలుస్తుంది అని చెప్పి అంటున్నారు. You have to get out there and do some nasty job. Although actually Prabhupada wanted work. మీరు కావాలంటే ఎవరైతే మన ఉద్యమంలో గృహస్థులుగా ఉన్నారో అంటే కొంతకాలం బ్రహ్మచారులుగా ఉండి తర్వాత గృహస్థులైన వాళ్ళు లేదా గృహస్థులుగా ఉండి కృష్ణ చైతన్యంలోకి వచ్చిన వారు వారిని మీరు అడగొచ్చు కావాలంటే బ్రహ్మచర్య జీవనం యొక్క విలువ ఏమిటనేది. ఎందుకంటే గృహస్థుడిగా మనం ఉన్నామంటే ఎలా లేదన్నా సరే కొన్ని అనవసరమైనటువంటి పనులు ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది ఇష్టం లేకపోయినా సరే. So that grihasthas didn't have to engage in all this ugra karma. But so far we've seen that nasty job. Although actually Prabhupada wanted rural communities so that grihasthas. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు గృహస్థులు ఆ విధంగా అనవసరమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి పనులు చేయాల్సిన అవసరం రాకుండా ఆయన భక్తుల సముదాయాలు అంటే వర్ణాశ్రమ సముదాయాలని నిర్మాణం చేయాలని కోరుకున్నారు ప్రభుపాద. మరి ఆ విధంగా ఈ వర్ణాశ్రమ సముదాయాలని ఉంటే మన గృహస్థులు ఉగ్రకర్మ చేయాల్సిన అవసరం రాదు. కానీ ఇప్పటివరకు మనం చూసిన మన అనుభవం రీత్యా చూసేది ఏమిటంటే ఎక్కువగా గృహస్థులు ఉగ్రకర్మ చేయడానికి ఇష్టపడుతున్నారు, వ్యవసాయ క్షేత్రాలు వెళ్ళడానికి ఇష్టపడడం వల్ల. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఉగ్రకర్మ చేస్తేనే మనకి ఈ విద్యుత్ దీపాలు అంటే ఎలక్ట్రిక్ లైట్లు ఈ ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అన్నీ వాడే అవకాశం ఉంటుంది, ఉగ్రకర్మ చేస్తేనే మంచిది అనుకుంటున్నారు అంతా. ఉగ్రకర్మ అంటే శాస్త్ర విరుద్ధమైనటువంటిది అంటే పరిశ్రమలు ఫ్యాక్టరీలు ఇండస్ట్రీస్ లేకపోతే ఏదైతే మనకి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు నలుగురు ఉన్నారు కదా వాళ్ళకి ఏవైతే శాస్త్రాల్లో చెప్పబడ్డాయో అవి కాకుండా కొత్తగా మనిషి సృష్టించుకునేటువంటి రకరకాల ఉద్యోగాలు పనులు వాటిని ఉగ్రకర్మ అని చెప్పారు. ఎవరైతే బ్రహ్మచారాశ్రమంలో ఉండి గృహస్థుడిగా అవుతారో వాళ్ళని మీరు అడగండి మీ జీవితంలో శ్రేష్టమైన సమయం ఎప్పుడంటే నేను బ్రహ్మచారిగా ఉన్నప్పుడే నా జీవితంలో అది బెస్ట్ టైం అని చెప్పంటారు వాళ్ళంతా. చాలాసార్లు మనం చూస్తుంటాం
గృహస్థులు అయిన తర్వాత కృష్ణ చైతన్యంలోకి వచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమంటారంటే, మీరు ఎవరితోనే చెప్పకండి, నా భార్యకి అసలే చెప్పకండి. ఈ గ్రంథాలన్నీ కూడా చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే, ఒకవేళ నేను వివాహం కాకముందు కనుక ఈ పుస్తకాలు పరిచయం అయ్యి ఉంటే నేను మీతో పాటుగా బ్రహ్మచారిగా ఉండిపోయేవాడిని అని చెప్పి అంటారు ఖచ్చితంగా. పెళ్ళి అవ్వడానికి ముందే నాకు ఈ పుస్తకాలు పరిచయం ఉంటే అసలు పెళ్ళే చేసుకునేవాడిని కాదు అని చెప్పి అంటారు ఖచ్చితంగా. కాబట్టి నా అనుభవం ఏమిటంటే, ఈ కృష్ణ చైతన్యంలో బ్రహ్మచర్యం అనే పుస్తకాన్ని బ్రహ్మచారుల కంటే కూడా గృహస్థులు ఎక్కువగా హర్షిస్తారు, వారికి ఎక్కువగా నచ్చుతుంది ఈ పుస్తకం అంటున్నారు. కానీ బ్రహ్మచారులకు ఏమనిపిస్తుందట, ఈ కృష్ణ చైతన్యంలో బ్రహ్మచర్యమైన పుస్తకం చదివినప్పుడు మరీ ఎక్కువగా చెప్తారులే, మరీ ఇంతగా ఉండదులే, మరీ అతిగా చెప్తున్నారు ఇవన్నీ అని అనుకుంటారట బ్రహ్మచారులు చదివినప్పుడు. కానీ గృహస్థులు చదివినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, అవును ఇందులో చెప్పిందంత నిజం ఇది, అందుకే గృహస్థులు ఎక్కువగా హర్షించగలరు ఈ పుస్తకాన్ని అంటున్నారు. ఎందుకంటే గృహస్థులకు తెలుసు ఇందులో చెప్పిన ప్రతి విషయం వాస్తవం అని చెప్పి. చాలాసార్లు నాతో చాలామంది గృహస్థులు వచ్చి అంటుంటారు, భాగవతంలో ఏదైతే గృహస్థ జీవనం గురించి చెప్పినది ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పుడు మాకు అర్థమవుతుంది, ఇదంతా వాస్తవంగా చెప్పారని చెప్పి. వివాహానికి ముందు మాకు అర్థం కాలేదు, ఏదో అతిగా చెప్పుంటారులే అని అనుకున్నాం, కానీ వివాహం చేసుకున్నాక మాకు అర్థమైంది ఇందులో చెప్పిన విషయాలన్నీ వాస్తవం అని అర్థమవుతుంది. కాబట్టి ఏమైనప్పటికీ నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో ఆ విషయాలన్నింటినీ కూడా ఈ కృష్ణ చైతన్యంలో బ్రహ్మచర్యం అనే గ్రంథంలో పొందుపరిచాను. మరి ఇంకా ఆధ్యాత్మిక జీవనానికి లేదా దైనందిన జీవనానికి సంబంధించినటువంటి కొన్ని ఆచరణాత్మకమైనటువంటి విషయాలు ఎన్నింటినో నేను మరొక గ్రంథంలో పొందుపరుస్తున్నాను. అది వైష్ణవ ఎటికేట్ అంటే వైష్ణవ మర్యాద అనేటువంటి గ్రంథంలో, వైష్ణవ సదాచారం అనే గ్రంథంలో. మరి 2001వ సంవత్సరంలో ఈ ప్రవచనం జరిగింది. అందులో ఏమంటున్నారంటే, ఈ వైష్ణవ మర్యాద వైష్ణవ సదాచారం ప్రవర్తన అనే గ్రంథాన్ని ఇప్పటికి నేను 13 సంవత్సరాల నుంచి రాస్తూ ఉన్నాను. ఈ మాట చెప్పింది 2001లో. వాస్తవానికి ఆ గ్రంథం ఇంకా విడుదల కాలేదు. 2001కి 13 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 2024లో ఉన్నాం మనం. అంటే ఇవి 23, అవి 13, దగ్గరగా 35 సంవత్సరాల నుంచి ఆ గ్రంథం రాస్తున్నారు, ఇంకా విడుదల కాలేదు. 2001లో చెప్తున్నారు. ఇప్పటికే నేను 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, కనీసం ఇంకో సంవత్సరం పడుతుంది అది పూర్తి చేయడానికి అంటున్నారు. కానీ వాస్తవానికి ఇంకా పూర్తి కాలేదు అది. ఎందుకంటే ఆ గ్రంథంలో నేను ఎన్నో వివరాలు పొందుపరిచాను. ఉదాహరణకి కృష్ణ చైతన్యంలో బ్రహ్మచర్యం అనే పుస్తకంలో పరిశుభ్రత గురించి నేను చెప్పడం జరిగింది. ఈ పరిశుభ్రత గురించి లోతుగా తెలుసుకోవాలంటే వైష్ణవ సదాచారం అనే పుస్తకంలో చూడాలి. మరి నేను రాసినటువంటి గ్రంథాలు భక్తులకు మార్గనిర్దేశకాన్ని ఇచ్చి వారికి దిశానిర్దేశం చేస్తాయని నేను ఆశిస్తున్నాను. నేను రాసినటువంటి గ్రంథాలు. మరి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అని అడుగుతున్నారు. Taking sannyas, but he's living more simply than many brahmacharis. Real sannyasi. Anything? That's it. Some comments? Any questions? Just like to know this. What is the psychological factor between a brahmachari and a grihastha? Because, as you said, the grihastha person is more exposed to the married life, and
the negative practice. But a brahmachari is totally devoted to spiritual consciousness. Supposed to, yeah, okay. So the vibrations when a person says something in a spiritual level, in reaction from a brahmachari, in case to the, anything like it's saying the negative frequency that happens. If the vibration is not due to that frequency of mind, or what do you mean it's a real happen? When the brahmacharis don't respect the renunciation, the person respect the vibration. That he says something positively, but the viewpoint is a very point negative aspect of the process. I can't understand what you mean. Yeah, but that's the truth. Yeah, but you have to express yourself more clearly. And I can't understand what you mean. Negative aspect, what exactly do you mean? You said something, Maharaj, so that couldn't be understood. Yeah, that's exactly correct. I can't understand what you're saying. You have to express yourself more clearly. Probably means that you don't exactly know what you mean when you're talking about yourself. If someone can't express themselves clearly, it means they're not thinking clearly. ఒక భక్తుడు ప్రశ్న వేస్తూ మహారాజు వారిని ఏదో అడుగుతున్నాడు. అయితే అతడు వేసినటువంటి ప్రశ్న స్పష్టంగా అతడు వ్యక్తం చేయలేకపోతున్నాడు. అప్పుడు దానికి మహారాజు ఏమంటున్నారంటే, ఎవరైనా ఒక వ్యక్తి తాను చెప్పాలనుకున్నది స్పష్టంగా వ్యక్తం చేయలేకపోతున్నాడంటే ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానం స్పష్టంగా లేదని అర్థం అని అంటున్నారు. కాబట్టి ఏమంటున్నారంటే, మీరు ప్రభుపాదుల వారి గ్రంథాలు ఇంకా ఎక్కువగా చదవండి, అదే నేను మీకు ఇచ్చే ఉపదేశం. ఎందుకంటే ప్రభుపాదుల వారి గ్రంథాలు మనం బాగా చదివితే ఏ విధంగా స్పష్టంగా ఆలోచించాలో, ఏ విధంగా మనం స్పష్టంగా వ్యక్తం చేయాలనేది కూడా మనకి చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే కృష్ణ చైతన్యంలో మనం ప్రతి దాన్ని కూడా చాలా స్పష్టంగా ముక్కుసూటిగా మనం వ్యక్తం చేస్తాం. కృష్ణ చైతన్యంలో ఎక్కడ కూడా పరోక్షంగా వ్యక్తం చేయడం, పరోక్షంగా మాట్లాడడం అనేది ఎక్కడ ఉండదు. ఈ మాయావదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి అర్థం కాని విధానంలో పరోక్షంగా ఏదేదో మాట్లాడుతుంటారు. కానీ కృష్ణ చైతన్యం అలా కాదు, ప్రతిదీ కూడా చాలా స్పష్టంగా వ్యక్తం చేయబడుతూ ఉంటుంది. మరి మాయావదులు దేని గురించి మాట్లాడుతున్నారో మనకు అసలు అర్థం కాదు, కానీ కృష్ణ చైతన్యం అలా కాదనమాట, ప్రతిదీ స్పష్టంగా మనకు అర్థం అవుతుంది. Something that has to be done. That's what I say. That's one of the reasons I was saying that sannyasis, they don't have such a simple life as brahmachari. Because often, I mean, myself, I don't have any direct management. ఇక్కడ యాజమాన్యం చేయడం గురించి మాట్లాడుతున్నారు. మరి యాజమాన్యం చేయడం అంటే అవును, దాని గురించి మనం చాలా పని చేయాల్సి ఉంటుంది. నేను అందుకే ఇంతకుముందు చెప్తున్నాను, సన్యాసికి బ్రహ్మచారి అంత సులభమైన, బ్రహ్మచారి అంత సరళమైన జీవనం ఉండదని చెప్తున్నాను. ఎందుకంటే సన్యాసికి యాజమాన్యం చేయాల్సి ఉంటుంది. నా వ్యక్తిగత ఉదాహరణగా నేను చెప్తున్నాను. ఎందుకంటే సన్యాసిగా మరి మనం ఎంతమందికి ప్రచారం చేస్తుంటాం, శిష్యులు అనేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మనం ఈ యాజమాన్యాన్ని మనం తప్పించుకోలేము. ఎందుకంటే మనం ఎన్నో విషయాలు వాళ్ళకి చెప్తుండాలి, వాళ్ళతో చర్చిస్తుండాలి, వాళ్ళకి శిక్షణ ఇస్తూ ఉండాలి. మరి బ్రహ్మచారికి ఈ విధమైన తలకాయ పూటలే ఉండవు, కానీ సన్యాసిగా మనకి శిష్యులు ఉంటారు. మరి వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి ఏవో సమస్యలు వస్తుంటాయి, వాళ్ళకి దిశానిర్దేశం ఇవ్వాల్సి ఉంటుంది. I didn't have so much to do with women until I took sannyas. Because sannyasi is
a social figure also. You're supposed to, I mean, actually, I never had so much to do with women until I took sannyas. Because sannyasi is a social figure also. You're supposed to have, what is that? I have to which other name now? What is that? Ancient Dina Chaitanya. That's Nanda Maharaj said about the sannyasis, they travel to the homes of grihastas and to enlighten them. So as a brahmachari, you don't have to get involved with people so much. But this is మరి బ్రహ్మచారిగా మనం జనులతో ఎక్కువగా వ్యవహరించాల్సిన అవసరం ఉండదు. కానీ సన్యాసిగా మరి నందమహారాజు నారదునితో అన్నట్టుగా మరి సాధువులు గృహస్థుల యొక్క గృహాలకు ప్రయాణం చేస్తూ వెళుతూ ఉండాలి. వెళ్ళి వాళ్ళకి జ్ఞానోదయం కలిగిస్తూ ఉండాలి. మరి మనం జనానికి ప్రచారం చేస్తూ ఉంటాము, కానీ ప్రజల్లో ఎక్కువ శాతం మంది గృహస్థులే ఉంటారు. మరి మరి ఆ గృహస్థులు అంటే వాళ్ళకు మరి భార్యలు ఉంటారు, మరి భార్యలు అంటే వాళ్ళు కూడా జీవులే. మరి వాళ్ళు కూడా వారి నుంచి కూడా మనం ఎన్నో విషయాలు ఆశిస్తూ ఉంటాం, వాళ్ళు కూడా మన నుంచి ఎన్నో విషయాలు ఆశిస్తూ ఉంటారు. కానీ బ్రహ్మచారి జీవనం అనేది చాలా సరళం, ఈ ఇబ్బందులు ఏమి ఉండవు. Sometimes from the very beginning, practically involved in management. But generally, we suggest that if you can, it's not that everyone will do or has to get involved in management either. It's not an inevitability. Although generally, whatever you're doing, even if you're just doing traveling time for 4 or 5 minutes, and sometimes it's like managing a small temple. కాబట్టి యాజమాన్యం చేయడం అనే దాన్ని మనం తప్పించుకోలేము, ఎందుకంటే మనం ప్రచారం చేస్తున్నాం. చివరికి సరళమైనటువంటి పనులు చేస్తున్నప్పటికీ ఒకవేళ మనం సంచార పుస్తక వితరణ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు కూడా మనం 4-5 భక్తులతో మరి యాజమాన్యం చేస్తూ ఉండాలి. మరి 4-5 భక్తులను యాజమాన్యం చేయడం అంటే ఒక చిన్న మందిరాన్ని యాజమాన్యం చేయడంతో సమానం. So generally we suggest that yes, well, managers, it's not so much up to the brahmacharis, but it's more up to managers who appoint other managers rather than devotees in the management. So we generally let devotees be free from that for at least some time. Also, one thing is that if we give management positions to very new devotees, it's often not going to go through spiritual advancement because they tend to, there's a tendency for them to become proud and they don't properly deal with devotees and growing up. మరి యాజమాన్యం విషయంలో మనం చూస్తే సాధారణంగా ఎవరైనా అనుభవజ్ఞులైనటువంటి భక్తులకి మనం ఈ సేవను అప్పచెప్పాలి. కానీ ఎక్కువ శాతం కొత్త వాళ్ళకి కనుక మనం యాజమాన్యం ఇచ్చామనుకోండి, వాళ్ళు అతి కొద్ది కాలానికే వాళ్ళకి తలబరువు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ఏదో నేను చాలా గొప్పవాడిని ఈ విధంగా ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే మందిరంలో చేరినప్పుడు మొట్టమొదట యాజమాన్యంలో పెట్టకూడదు. మొట్టమొదట ఇచ్చే సేవలు ఏమిటంటే మందిరాన్ని శుభ్రం చేయడం, అలాగే మరుగుదొడ్లు శుభ్రం చేయడం. కాబట్టి ఇవి ప్రాథమికంగా చేయవలసినవి, అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన సేవలు ఇవి. ముఖ్యంగా ఒకవేళ ఎవరైనా ఉన్నత చదువులు చదివి వచ్చినట్లయితే లేదా బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళకి ముఖ్యంగా ఇవ్వాల్సిన సేవలు ఏమిటంటే ముందు మందిరాన్ని శుభ్రం చేయడం, లేదా మరుగుదొడ్లు కడగడం, లేదా పాత్రలు కడగడం, ఇవి సేవలు ముందుగా ఇవ్వాలి. ఎందుకంటే అలా ఎవరైతే ఉన్నత చదువులు చదువుకుని వచ్చిన వాళ్ళు లేదా ఉన్నత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి గర్వం పెంపొందించుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే వాళ్ళకి ఈ విధమైన సేవలు ఇవ్వాలి. అప్పుడు మనకి తెలుస్తుంది అనమాట వాళ్ళు కృష్ణుని సేవించడానికి శ్రద్ధ కలిగి ఉన్నారా లేదా అని. కాబట్టి వాళ్ళు ఒకవేళ వేరే సేవలు చేయడానికి సమర్థులై ఉండొచ్చు, కానీ
కృష్ణుడిని సంతృప్తి చెందకుండా, అంటే కృష్ణుడి యొక్క ప్రీత్యర్థం ఏది అవసరమో అది చేయడం అనేది లేకుండా వాళ్ళు ఏ సేవ చేయడానికి సమర్థులు కారనమాట. Capable of doing other services, but one is not actually capable of serving Krishna unless he's free from falsehood. కాబట్టి ఒక వ్యక్తి మిథ్యాహంకారం నుంచి బయటపడకుండా ఏ సేవ చేయడానికి కూడా అతడు సమర్థుడు కాదు. Especially in India, because it's considered for the very lowest class of people only to clean the toilets. So, ఎందుకంటే ముఖ్యంగా భారతదేశంలో మనం చూస్తే ఉన్నత కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మరుగుదొడ్లు శుభ్రం చేయడం అంటే అదేదో ఒక చాలా తక్కువ స్థాయి పనిగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. actually serious to serve Krishna, free from falsehood, then they don't serve కాబట్టి నిజంగా ఒకవేళ మనం కృష్ణుని సేవించాలి అంటే ముందు మనం మిథ్యాహంకారం నుంచి బయటపడాలి. Krishna. That means that it teaches one from the very beginning to be surrendered. కాబట్టి బ్రహ్మచారి జీవనం అంటే మొట్టమొదటి నుంచి కూడా శరణాగతి పొందడం అనేది ఎలాగనేది అలవరచాలన్నమాట వాళ్ళు. That's there in the very beginning when even you know you're all in Krishna consciousness, but you never make proper advancement. So giving this kind of service to new devotees is one way. Simple. కాబట్టి అందుకనే ఎప్పుడైతే నూతనంగా వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ విధమైనటువంటి సేవలు ఇవ్వడం వల్ల వాళ్ళు మిథ్యాహంకారం నుంచి బయటపడతారు. అప్పుడు వాళ్ళు కృష్ణ చైతన్యంలో సక్రమంగా ముందుకు వెళ్ళగలుగుతారు. What to do or not. Otherwise, if they're not, then it's better they don't join the temple. They'll cause problems to themselves and others. ఎందుకంటే ఒకవేళ మన ఆరంభంలో ఈ సేవల్ని ఇచ్చినప్పుడు వాళ్ళు చేయడానికి సిద్ధంగా లేరనుకోండి, వాళ్ళు మందిరంలో చేరకుండా ఉండడం మేలు. ఎందుకంటే వాళ్ళు ఎలాగో కొనసాగలేరు కొంతకాలానికి. It's another way to surrender. It's another question. Sometimes something Prabhupada says that chanting 99% of the but when chanting, you cannot concentrate. That's not correct. You misquoted. What did you say? The chanting 99%, 99% of advancement comes from chanting. శిల ప్రభుపాద వారు ఏమన్నారంటే, ఎవరో ఒక భక్తుడు ప్రశ్నిస్తున్నాడు, కృష్ణ చైతన్యంలో 99% పురోగతి జపం చేయడం ద్వారా వస్తుందని అన్నారు కదా, మరి ప్రభుపాద దాని సంగతి ఏమిటి? Well, one thing we should understand about this quote, it doesn't mean that hearing, serving, surrendering, all these things are not important. మరి ఈ వ్యాఖ్య ఏదైతే ప్రభుపాద చేశారో దీని నుంచి మనం అర్థం చేసుకోకూడనిది ఏమిటంటే, ఇంకా మిగిలినవి ఏవైతే ఉన్నాయో శ్రవణం చేయడం, చదవడం, సేవ చేయడం ఇవన్నీ ముఖ్యం కాదని కాదు దాని ఉద్దేశం. Sometimes make such statements to stress the importance of one. ఎందుకని ప్రభుపాద వారు కొన్నిసార్లు అలాంటి ప్రకటనలు చేశారంటే ఆయా పనుల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం కోసం. కానీ దాని అర్థం దానిని నొక్కి చెప్పారు కదా అంటే మిగతా వాటి యొక్క ప్రాముఖ్యతని తగ్గించారని కాదు. మరి జపం చేయడం వల్ల పురోగతి అనేది వస్తుంది, కానీ మనం సరిగా వినకుండా మనం ఎలా జపం చేయగలం? మరి మనం శ్రవణం చేయకపోతే మనం శరణాగతి పొందలేము, శరణాగతి పొందకపోతే మనం జపం చేయలేము సక్రమంగా. Sometimes we get effect from chanting and sometimes we don't. Well, Prabhupada said that the effect of serve properly and surrender, and we can't chant properly either. మరి మనం సరిగా శ్రవణం చేయకపోతే సరిగా సేవ చేయలేం, సరిగా సేవ చేయకపోతే సరిగా శరణాగతి పొందలేం, సరిగా శరణాగతి పొందకపోతే సరిగా జపించలేము. You say sometimes we get effect from chanting and sometimes we don't. Well, Prabhupada said that the effect of chanting is measured by our eagerness to serve. మరి ప్రభుపాద మరొక విషయం కూడా చెప్పారు, ఏమన్నారంటే మనం చేస్తున్నటువంటి జపం యొక్క ప్రభావం అనేది ఎప్పుడు తెలుస్తుందట అంటే మనకి సేవ చేయడానికి ఎంత ఉత్సాహం ఉంది అనే దాన్ని బట్టి మనం ఎంత చక్కగా జపం చేస్తున్నాం అనేది తెలుస్తుంది అని చెప్పుకుంటున్నారు. అంటే మనం సరిగా జపం చేయకపోవడానికి అనేకమైనటువంటి కారణాలు కూడా ఉండొచ్చు. ఉదాహరణకి మనం అలసిపోయి ఉండొచ్చు, అప్పుడు మనం సరిగా జపం చేయలేము. లేదా మన మనసు చాలా ఉద్రేకంగా ఉండొచ్చు, వేరే వేరే ఎన్నో విషయాల కారణంగా మన మనసు ఉద్రేకంగా ఉన్నప్పుడు కూడా మనం సరిగా జపం చేయలేము.
కాబట్టి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా అన్ని పరిస్థితులు కూడా సాఫీగా ఉంటాయని మనం ఇప్పుడు కూడా ఆశించలేము. మరి ఎల్లప్పుడూ అన్నీ కూడా సాఫీగా ఉండకపోయినా సరే మనం ముందుకు వెళుతూనే ఉండాలి. ఎలాగంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక విజయవంతమైనటువంటి ఒక కార్యాలు ఒక కంపెనీ ఉందనుకోండి, దాని యొక్క ప్రగతి గ్రాఫ్ చూపిస్తారు. గ్రాఫ్ అంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. కానీ ఆ గ్రాఫ్ అనేది ఎప్పుడు కూడా ఒకే దిశలో ఉండదు. అది అప్పుడప్పుడు ఇలా కిందకి పడుతుంటుంది, పైకి ఉంటుంది, కిందకి పడుతుంటుంది, పైకి ఉంటుంది, కిందకి పైకి ఒడిదుడుకులనే ఉంటాయి. అంతేగాని ఇప్పుడు సాఫీగా ఇలాగే వెళ్ళడం అనేది ఎక్కడ ఉండదు. కానీ మొత్తానికి చూస్తే దాని యొక్క ట్రెండ్ అంటే అది వెళ్ళేటువంటి దిశ పైకి వెళ్తున్నట్టుగానే ఉంటుంది. కానీ ఆ పైకి ఒకసారికి ఇలా వెళ్ళిపోదు అనమాట. పైకి కిందకి వెళ్తూ మొత్తానికి చూసినట్లయితే పైకి వెళుతూ ఉంటుంది. కాబట్టి మనం ముందుకు వెళుతూనే ఉండాలి, కృష్ణుడిని ప్రార్థిస్తూ ఉండాలి. అలాగే మనం భగవంతునికి దివ్యనామం పట్ల మనకి విశ్వాసం ఉండాలి. అలాగే మరి మనకి భక్తి విఘ్న వినాశకుడు అయినటువంటి నరసింహస్వామి కూడా ఉన్నారు. మరి లౌకికమైనటువంటి వ్యక్తులు గణపతిని పూజిస్తూ ఉంటారు, ఎందుకంటే విఘ్న వినాశకుడిగా పూజిస్తుంటారు. కానీ భక్తి విఘ్న వినాశకుడు అంటే అది పూర్తి భిన్నమైనటువంటి వాడు. ఏవైతే భౌతిక జీవితంలో విఘ్నాలుగా పరిగణించబడతాయో అవి కృష్ణ చైతన్య జీవనానికి అనుకూలమైనవిగా ఉండొచ్చు. అర్థమవుతుంది కదా. భౌతిక జీవితానికి ప్రతికూలమైనవి, భౌతిక జీవితంలో ఏవైతే విఘ్నాలుగా కష్టాలుగా పరిగణిస్తామో అవి కృష్ణ చైతన్యానికి అనుకూలమైనవి ఉండొచ్చు. Brahmachari, serving grihastha families. Well, that's a very general kind of question. I mean, there's on different cases. Generally, a brahmachari serves a grihastha. సాధారణంగా మనం చూసినట్లయితే బ్రహ్మచారి అంటే ఒక గృహస్థుడిని సేవిస్తూ ఉంటాడు. ఎందుకంటే భాగవతంలో చెప్పబడింది ఏమని, బ్రహ్మచారి గురుకులే వసంతాంతో గురురహితం. మరి ఎప్పుడైతే మరి గురువుని సేవిస్తుంటాడని చెప్పినప్పుడు గురువులు అంటే సాధారణంగా గృహస్థులే ఉంటారు. అంటే వైదిక సమాజంలో గురువులు అంటే ఎవరు ఉండేవారు? గృహస్థులే గురువులుగా ఉండేవారు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా సాధారణమైనటువంటి ప్రశ్నలు, వీటికి ఖచ్చితమైనటువంటి సమాధానం ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వస్తుంటాయి, వాటికి అన్నిటికీ ఇవ్వలేం. కాబట్టి బ్రహ్మచారులు గృహస్థులకి సేవ చేయడం అనేది అదేమి చెడ్డ విషయం ఏం కాదు. కాబట్టి బ్రహ్మచారులు గృహస్థులకి సేవ చేయడానికి ప్రయత్నించడం అనేది అదేమి అంతర్గతంగా అదేమి తప్పుడు విషయం ఏం కాదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వైష్ణవులే కాబట్టి. ఎందుకంటే బ్రహ్మచారి తన జపం చేయాలి, సన్యాసి కూడా తన జపం చేయాలి. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద కీ జయ. పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి మహారాజ్ కీ జయ. संसार दावानलिलोका प्राणाय कारिण घनाघनत्यम् सकलन गुणार्णवश वन्दे गुरश्री चरणारविन्दम्